భూములకు సంబంధించి ఎదుర్కొనే ఇబ్బందులను నీ పాదాల చెంత ఉంచుతున్నాను. మాకు జీవనాధారమైన మా నల్లరేగడి భూములు, మా ఎర్రమృతికలు మా పూర్వీకుల నుండి మాకు లభించిన మా ఆస్తి. ప్రస్తుత తరుణంలో ఈ భూముల విషయంలో కొన్ని చట్టపరమైన చిక్కులు మరియు ప్రభుత్వపరమైన సమస్యలు మమ్మల్ని కలవరపెడుతున్నాయి. కాబట్టి దేవుడా, నువ్వే దిక్కు మాకు. శ్రీ రామచంద్ర ప్రభు మా ప్రార్థనలు. మాకు ఈ భూముల విషయంలో ఎటువంటి అన్యాయం జరగకుండా, రైతులకు వారి హక్కుల విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా వాళ్ళకు రైతులకు న్యాయం చేకూర్చాలని మా మనవి. అలాగే సర్వేలు, రిజిస్ట్రేషన్లు లేదా ఇతర ప్రక్రియలలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఒక ప్రార్థన. భూముల విషయంలో గ్రామస్తుల మధ్య ఎటువంటి వివాదాలు లేకుండా ఐకమత్యంగా గ్రామస్తులంతా కలిసికట్టుగా అన్నదమ్ముల వలె ఉండాలని, గ్రామస్తులందరికీ మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుతున్నాను. మా భూముల్లో పండే పంటలు పచ్చగా ఉండి రైతుల ఇళ్లలో సిరి సంపదలతో తొలితూగేలా అనుగ్రహించమని మా యొక్క మనవి. మా మొర ఆలకించి మా భూ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా మార్గం చూపమని వేడుకుంటున్నాను. నీపైనే మాకు పూర్తి నమ్మకం. సీతారాముల స్వామి వారికి విన్నవించుకునేది నీ భక్తులు, కార్యపు రైతులు మరియు ప్రజలు. జై రామచంద్ర రాజా రామచంద్ర మహారాజ్ की జై. అందరూ పట్టుకోండి. పట్టుకో మామ. జై రాజా రామచంద్ర మహారాజ్ की జై. జై సంతానంద సాగురు శ్రీ రాఘోప శంకరాంబ మాతా की జై. సంతానంద